హాయ్ అండి మీ అందరికీ, ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. టైం వచ్చేసి 3-4 మధ్యలో అవుతా ఉంది. తర్వాత వచ్చేసి మీరు తమ్ములేను టైట్ చూడగానే మీకు అర్థమైపోయింది. మళ్ళీ గోల్డ్ తీసుకోబోతున్నమాట. అది ఎలాగంటే రేపు 27వ తారీఖున సాజుబాబు పుట్టినరోజు ఉంది. సాజుబాబు పుట్టినరోజు గిఫ్ట్గా బ్రాస్లెట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము. అలానే 29న మా మ్యారేజ్ డే ఉందన్నమాట. అలానే మా మ్యారేజ్ డేకి కూడా గోల్డ్ తీసుకుంటే అదొక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి అవకాశం కూడా వచ్చింది కాబట్టి గోల్డ్ తీసుకోబోతున్నాము. ఏ ఉద్దేశాన అసలు కొత్తదా పాతదా అనేది చెప్పబోతానండి. మేము తీసుకునేది ఇప్పుడు బంగారం వచ్చేసి షాప్లో కాదు, మామూలుగా రాజీ మ్యారేజ్కి నాకు బంగారం కట్నంగా పెట్టింది. ఆ బంగారం అయితే మేము ఉమ్మడి మీద ఉన్నప్పుడు కొంచెం లోన్లో పెట్టాము. దాన్ని తీసుకోవడం ఇంతవరకు కుదరలేదు. 2-3 సంవత్సరాల పైన అవుతుంది. దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తాం తప్ప విడిపించుకోవడం కుదరలేదు అన్నమాట. అయితే అది అలానే ఉంది. దేవుడి దయ వల్ల ఈ నెలలో అయితే దాన్ని విడిపించబోతున్నాను. చాలా సంతోషంగా ఉందన్నమాట. అయితే మాట్లాడినాను. రాజకుమారి చైన్ ఒకటేను ఉంగరం ఒకటి ఇలాగా కట్నం కింద పెట్టిందండి. దాంట్లో సంబంధించింది ఉంగరం అను అలాంటి రాజకుమారి. మేము రాజకుమారి చేయించిందేమో ఏమంటారు 2 స్టెప్పుల బట్టలు అవి ఉన్నాయి. అవి రేపు విడిపించిపోతున్నాను. విడిపించిన తర్వాత సాధుబాబు బర్త్డేకి అలానే మా మ్యారేజ్కి ఉపయోగపడతాయి. తర్వాత పని విషయంలో అయితే మీకు హాయి అవుతున్నట్టు గమనిస్తున్నారా? పని విషయంలో వచ్చేసేమో మొన్న మా తమ్ముడితో సుబాబుల పనికి వెళ్ళాను కట్టలకి. తర్వాత వచ్చేసి మనం రీసెంట్గా 1 ఇయర్ క్రితం 1 ఇయర్ బ్యాక్ మనం మిషన్ కొన్నాం కదండి, గిడ్డు కోసే మిషన్. దానికి సంబంధించింది కొంచెం పనులు చెబుతూ ఉన్నారు, స్టార్ట్ అవుతున్నాయి. అయితే దానికి సంబంధించిన వైరు అలాంటిది వినకొండలో ఉంటాయి. ఆ వైరు కొనుక్కొచ్చుకోవాలి. కొనుక్కొచ్చిన తర్వాత గిట్లు కోయడం అలానే చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇంకా పనులు చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? అలానే ఈ సంవత్సరం కాలం వచ్చిద్దో లేదో తెలియట్లేదు. మాకు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి మాకు వస్తాయి వాటరు. అలాంటిది ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉంది. ఎవరం వర్షాలు కూడా అంతగా లేవు, కాలం రాదని అంటున్నారు. మా ఊరు వచ్చేసి మా ప్రాంతం వచ్చేసి ఎక్కువ నీళ్ళ మీదే ఆధారపడి ఉండిద్దండి, కాలం మీదే. ఆ కాలం రాకపోతే మాత్రం మాకు కరువు వచ్చినట్టే ఉంటుంది అన్నమాట. ఆ కాలం వస్తే దేవుడి దేవాల అన్ని పనులు సాగుతూనే ఉంటాయి. మీరేది ఇంకా పొలం వేయాలనుకుంటున్నాము, ఎలా జరిగిద్దాం మరి. దేవుడి దగ్గర కాలం వస్తే ఆటోమేటిక్గా అన్ని పనులు చేసుకోగలుగుతాము. మనం కూడా మొక్కజొన్న లేకపోతే వారు పండించుకోగలుగుతాము. అదన్నమాట మ్యాటర్. ఇంక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. రేపు మా తమ్ముడితో పాటు ఆ పనికి వెళ్ళి వచ్చిన కాంచి ఇంకా గోల్డ్ ఎస్బీఐ ఉంది కదా, ఇంకా అది ఇడిపించుకొని సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే ఒక ఆశ. అలానే మన ఛానల్లో 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, దానికి సంబంధించిన సెలబ్రేషన్ కూడా చేయమని అంటున్నారు. నేను కూడా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నానండి. సిల్వర్ ప్లే బటన్ కూడా మనకి వచ్చేసింది. చాలా బాగా చేస్తాం. 100K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయితే బాగా చేయాలనుకుంటున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ముందుగా మీకు కొంచెం అప్డేట్ ఇస్తాను అనమాట. అదేం లేదు, ఎందుకంటే తమ్ముడు కదండి, ఆ మాత్రం అక్కతో చెల్లెలతో పంచుకోవడం అదొక ఆనందం అన్నమాట, ఒక అన్నగా తమ్ముడుగా నాకు. సరేనా?